ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో మనం తిరుమలలో ఏ దర్శనానికి ఎంతెంత సమయం పడుతోంది, అలాగే సర్వదర్శనం టోకెన్ల యొక్క పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం. అంటే దూర ప్రాంతాల నుంచి వచ్చే చాలామంది భక్తులు దర్శనం టోకెన్లను ఎప్పుడు మరియు ఎక్కడ ఇస్తారు, టికెట్స్ తీసుకున్న రోజే దర్శనం ఉంటుందా అని చాలా సందేహాలను అడుగుతున్నారండి. అందుకని సర్వదర్శనం టికెట్ల పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం. అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్నటి రోజున తిరుమలలో స్వామివారిని మొత్తం 70,158 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 24,801 మంది భక్తులు తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,51,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే దర్శనానికి ప్రస్తుతం 10 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టోకెన్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే వారికి దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. మరియు 300 రూపాయల దర్శనం వారికి, 500 రూపాయల దర్శనం టికెట్లు ఉన్నవారికి దర్శనానికి 3 గంటల సమయం మాత్రమే పడుతోంది. సీనియర్ సిటిజన్స్ మరియు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనం వారికి మరియు విఐపి దర్శనం టికెట్లు ఉన్నవారికి దర్శనానికి 45 నిమిషాలు మాత్రమే పడుతోంది. ఇక సర్వదర్శనం టోకెన్ల యొక్క పూర్తి వివరాలను తెలుసుకుందాము. తిరుపతిలో శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్ మరియు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి టీటీడీ వారు ఉచిత సర్వదర్శనం టోకెన్లను కేటాయిస్తున్నారండి. ఈ టోకెన్లను పొందాలంటే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఉదయం 4 గంటల నుంచి ఈ సర్వదర్శనం టోకెన్లను కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి 2 లేదా 3 గంటల లోపే దర్శనం టికెట్లన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. మళ్ళీ తిరిగి మరుసటి రోజు ఉదయం 4 గంటలకు ఈ సర్వదర్శనం టోకెన్లను కేటాయిస్తారు. సర్వదర్శనం టోకెన్లను తీసుకున్న రోజే దర్శనం కూడా ఉంటుందండి. మీ యొక్క దర్శనం టికెట్లో ఏ టైంకి దర్శనానికి వెళ్ళాలి అనే టైం ఇస్తారు, కానీ డేట్ మాత్రం మీరు ఏ రోజు తీసుకుంటే ఆ రోజే దర్శనం అనేది ఉంటుంది. ఇప్పుడు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను తెలుసుకుందాము. ఒక భక్తుడు శ్రీవారి మెట్ల మార్గంలో దర్శనం టికెట్లను ఇస్తున్నారా, లిమిటెడ్ టికెట్స్ ఉంటాయా అని అడిగారండి. శ్రీవారి మెట్ల మార్గం మధ్యలో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టోకెన్లను కేటాయిస్తున్నారండి. శ్రీవారి మెట్ల మార్గంలో కాలినడకన దర్శనానికి వెళ్ళేవారు ఈ దర్శనం టోకెన్లను తీసుకొని స్వామివారి దర్శనానికి వెళ్ళొచ్చు. ఈ సర్వదర్శనం టోకెన్లను తీసుకోవాలంటే కూడా మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కాపీ కానీ ఖచ్చితంగా ఉండాలి. ఉదయం 6 గంటల నుంచి ఈ శ్రీవారి మెట్ల మార్గంలో సర్వదర్శనం టికెట్లను కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి 2 లేదా 3 గంటల లోపే టికెట్లన్నీ కూడా ఫుల్ అయిపోతాయి. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. అలాగే మేము ఆదివారం రాత్రి వస్తాము 11వ తేదీన తిరుమలకు, ఏ టికెట్స్ లేవు, దర్శనం అవుతుందా అని అడిగారండి. నేను ఈ వీడియోలో చెప్పిన విధంగా సర్వదర్శనం టోకెన్లను తీసుకొని దర్శనానికి వెళ్ళొచ్చు. మీరు నైటే రీచ్ అయిన వెంటనే దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళాలి అనుకుంటే గనక ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా కూడా ధర్మ దర్శనానికి అనుమతిస్తున్నారండి. తిరుమల కొండపైన VQC2 అంటే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 క్యూ లైన్లో మీరు ఎటువంటి దర్శనం టికెట్లు, ఆధార్ కార్డు కూడా అవసరం లేకుండా తిరుమలకు చేరుకున్న వెంటనే దర్శనానికి వెళ్ళిపోవచ్చు. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే దర్శనానికి 10 గంటల సమయం అనేది పడుతోంది. ఈ క్యూ లైన్ అనేది 24 గంటలు కూడా తెరిచే ఉంటుందండి. మీరు ఎప్పుడైనా కూడా దర్శనానికి నేరుగా వెళ్ళిపోవచ్చు. అలాగే తిరుమలలో 2 personsకు రూమ్ ఇస్తారా తెలుపండి అని అడిగారండి. అవునండి, ఇస్తారు. తిరుమలలో కానీ తిరుపతిలో కానీ టీటీడీకి సంబంధించిన రూమ్స్ అనేవి కేవలం ఒక వ్యక్తికి మాత్రం ఇవ్వరండి. ఒక్కరి కోసం ఒక రూమ్ అనేది కేటాయించరు. ఇది స్ట్రిక్ట్ రూల్ పాటిస్తారు. ఒకరికి మించు 2, 3 ఇంకా ఎంతమంది ఉన్నా సరే రూమ్స్ అనేవి కేటాయిస్తారు. ఇంకొక భక్తుడు రూమ్స్ బుకింగ్ ఆఫ్లైన్లో ఎక్కడ తీసుకోవాలి అని అడిగారండి.
తిరుపతిలో అయితే విష్ణు నివాసం కాంప్లెక్స్లో టీటీడీ వారు రూమ్స్ అనేవి కేటాయిస్తున్నారు. తిరుమల కొండపైన అయితే సిఆర్ఓ ఆఫీస్లో ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి రూమ్స్ అనేవి కేటాయిస్తారండి. ప్రతిరోజు కూడా ఉదయం 4 గంటల నుంచి రూమ్స్ కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి దాదాపుగా మధ్యాహ్నం లోపు రూమ్స్ అన్నీ ఫుల్ అయిపోతాయి. మళ్ళీ తిరిగి మరుసటి రోజు ఉదయం 4 గంటల నుంచి రూమ్స్ అనేవి కేటాయిస్తారు. అలాగే మొదటి గడప దర్శనం టికెట్స్ని ఎలా బుక్ చేసుకోవాలి అని అడిగారండి. ప్రతి నెల చివరి వారంలో టీటీడీ వారి ఆన్లైన్ యాప్లో శ్రీవాణి విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను టీటీడీ వారు విడుదల చేస్తారండి. ఈ టికెట్ల ధర అనేది ఒకరికి 10,500 రూపాయలు. ఈ శ్రీవాణి విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను బుక్ చేసుకున్నట్లయితే తిరుమల ఆలయంలో మొదటి గడప దర్శనం అనేది ఉంటుందండి. అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అతి దగ్గర నుంచి దర్శనం చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఆర్జిత సేవలలో ఊంజల్ సేవ ఒక ఐడితో ఎన్ని టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, నాకు 6 టికెట్స్ కావాలి చెప్పగలరా అని అడిగారండి. ఆర్జిత సేవలలో అన్ని సేవలు కూడా అంటే ఊంజల్ సేవ కూడా ఒక ఐడితో 2 పర్సన్స్కి బుక్ చేయొచ్చండి. ఇద్దరికి బుక్ చేసుకోవచ్చు. మీకు 6 మంది ఉన్నారు కాబట్టి 3 ఐడీలతో 3 టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక ఐడితో ఇద్దరికి బుక్ చేయొచ్చు కాబట్టి 3 ఐడీలు ఉంటే 6 మందికి బుక్ చేసుకోగలరు. ఇంకొక భక్తుడు అంగప్రదక్షిణం టికెట్లను ఎలా బుక్ చేసుకోవాలి అని అడిగారండి. ప్రతి నెల చివరి వారంలో టీటీడీ వారి ఆన్లైన్ యాప్లో ఉచిత అంగ ప్రదక్షిణం టికెట్లను టీటీడీ వారు విడుదల చేస్తారండి. ప్రస్తుతం ఏప్రిల్ 4 వరకు కూడా అంగ ప్రదక్షిణం టికెట్లన్నీ విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. తదుపరి మే నెలకు సంబంధించిన అంగ ప్రదక్షిణం టికెట్ల కోటా విడుదల గురించి టీటీడీ వారి నుంచి అప్డేట్ అనేది వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.